हाय नी तेरा बिलो नी तेरा हाय नी तेरा बिलो नी तेरा సో ఆ యాప్ ఏంది, అందులో మన ఫొటోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్, ఆ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, పోయి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ 1 minute, సో ఆ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒకవేళ డౌన్లోడ్ అవ్వకపోతే నేను లాస్ట్లో వీడియో చూపిస్తా, నేను ఇచ్చే లింక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి అని. సో లాస్ట్ వరకు వీడియో మొత్తం చూడండి, లేకపోతే మీకు డౌన్లోడింగ్లో ప్రాబ్లం లేకపోతే డైరెక్ట్ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే లాస్ట్లో చూపించిన నేను ఇచ్చే లింక్ ఎలా డౌన్లోడ్ చేయాలి అని. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకునే ముందు ఫస్ట్ యాప్ ఏంది, దాని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది మొత్తం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ని ఓపెన్ చేసుకుంటా. సో గైస్, యాప్ ఓపెన్ అవ్వగా ఇంటర్ఫేస్ ఏమో ఇలా ఉంటుంది. ఇఫ్ మీరు ఫస్ట్ టైం యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అన్నిటిని అలౌ చేసేయండి. అలౌ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ మేకింగ్ అని ఉంటుంది. సో స్టార్ట్ మేకింగ్ కంటే ముందు మనం టెంప్లెట్, ఎలాంటి టెంప్లెట్ కావాలి అంటే ఎలాంటి ఎఫెక్ట్ మన ఫొటోస్ మీద కావాలి, ఆ ఎఫెక్ట్ వీడియో, టెంప్లెట్ వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం లేదు, ఇక్కడ పైకి స్వైప్ చేయండి. స్వైప్ చేస్తే లైబ్రరీ అనేది ఆన్ అవుతుంది. చూడండి, లైబ్రరీ ఉందా, లైబ్రరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు లైబ్రరీ ఓపెన్ అవుతుంది. చూడండి, లైబ్రరీ ఇక్కడ ఉంది. ఇక్కడ కిందికి లైబ్రరీ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లైబ్రరీ వచ్చేస్తుంది. సో ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉంటాయి, అంటే మన ఫోటో ఎఫెక్ట్స్ ఎలా ఉండాలని. సో ఇది ఇన్కమింగ్ కాల్, ఇది బీబీబీబీ అండ్ ఇది ఫేస్డ్, చాలా ఉన్నాయి. సో మీరు స్టార్టింగ్లో నా వీడియో చూసారు కదా, ఆ టెంప్లెట్ అంటే ఏదంటే ఇక్కడ కోకా ఉంది చూడండి, ఇక్కడ కోకా, ఇది కోకా టెంప్లెట్. సో మీకు చాలా టెంప్లెట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏదైనా ఒక టెంప్లెట్ మీద సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా నేను చేసిన టెంప్లెట్ మీద క్లిక్ చేస్తున్నాను. కోకా ఉంది కదా, కోకా మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ అన్నీ వస్తాయి. సో ఈ ఫొటోస్, మీ ఫొటోస్ ఎక్కడ ఉన్నో సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ పైన ఫొటోస్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూడండి, ఇది నేను క్లిక్ చేయగానే మీ ఫొటోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో మీ ఫోల్డర్లో ఉన్న కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను బ్లూటూత్ ఫోల్డర్లో 3 ఫోటోలు ఉంటే సెలెక్ట్ చేసుకుంటా. 1 2 3 సెలెక్ట్ చేసుకున్నా. మీరు దాదాపు 10 దాకా సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. సో దాదాపు సెలెక్ట్ చేసిన తర్వాత డన్ క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఆల్రెడీ మనం కోకా టెంప్లెట్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దాని మీదే ప్లే అవుతుంది వీడియో. చూడండి, ఆసమ్గా మొత్తం వీడియో ప్లే అవుతుంది. ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ ఉంది, మ్యూజిక్ మీద క్లిక్ చేయండి. మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని సాంగ్స్ ఇచ్చారు, హిందీ, తెలుగు, తమిళ్ అన్నీ ఉన్నాయి. ఏదైనా ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సాంగ్ వచ్చేస్తుంది మనకి. సో ఒకసారి మీరు అన్నిటిని ఆప్షన్స్ని గెలికి చూడండి. లైక్ కార్డ్స్ ఉంది, కార్డ్స్ ఇక్కడ ర్యాండమా, లైబ్రరీయా అన్నీ పెట్టుకోవచ్చు. సో ఇది మనకు అవసరం లేదు కార్డ్స్ అంతగానం. అదైతే ఇక్కడ ఫిల్టర్స్, సో మన ఫోటో ఎఫెక్ట్స్ ఎలా ఉండాలి, ఫిల్టర్స్ ఉన్నాయి. సో అన్నిటిని ఒకసారి ట్రై చేసి గెలికి చూడండి. ఆసమ్ ఎడిటింగ్ అనేది వచ్చేస్తుంది బయటికి. అతను మీరు కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత అన్నీ. సో గైస్, ఇక్కడ మ్యూజిక్లో మనకు మన గ్యాలరీలో ఉన్న, మన ఫోన్లో ఉన్న సాంగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ లోకల్ ఉంచండి, లోకల్ మీద ట్యాప్ చేయండి. సో మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ అన్ని ఇక్కడ చూపిస్తే ఆ సాంగ్ని మనం యూజ్ చేసుకోవచ్చు ట్యాప్ చేసి. ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయగానే ఇది ఎక్స్పోర్ట్ అయ్యి మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎక్కడంటే ఎక్కడైనా విచ్చలవిడిగా యూజ్ చేసుకోవచ్చు. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇలాంటి కిరాక్ అవసరం వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి. గైస్, మీరు చాలామంది అడుగుతున్నారు లవ్ టెంప్లెట్స్, బైక్కి సంబంధించిన టెంప్లెట్స్, అండ్ కపుల్స్కి సంబంధించిన టెంప్లెట్స్, అండ్ కొందరు లవ్ ఫెయిల్యూర్స్ టెంప్లెట్స్. సో గైస్, మీరు చెప్పిన అన్ని నేను రాసుకున్నా. సో మీకంటే ముందు చాలామంది కొన్ని సాంగ్స్ అడిగారు. సో నేను అవి చేసుకుంటూ వస్తా. సో మీ కావాల్సిన టెంప్లెట్ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. సో స్టే ట్యూన్డ్ అన్నట్టు, ఓకేనా? సో అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేస్తూ ఉండండి. అండ్ నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో పంపిస్తూ ఉండండి మీరు ఎడిట్ చేసిన వీడియోస్ని. అండ్ మీరు కనుక ఇంకా మా వాట్సాప్ గ్రూప్ని జాయిన్ అవ్వకపోతే ఒక్కసారి నా డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి దాన్ని జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి నేను నా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఆ వాట్సాప్ గ్రూప్ తోటి మీకు డిస్టర్బెన్స్ ఏముండదు, ఎవరు మెసేజ్ చేయరు, జస్ట్ నేను ఒక్కనే మెసేజ్ చేయగలను. మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలంటే వాట్సాప్ గ్రూప్ నుంచి నా నంబర్ తీసుకొని నాకు ప్రైవేట్గా చాట్ చేయండి. అండ్ వాట్సాప్ గ్రూప్ తోటే మీకు ఏం డిస్టర్బెన్స్ ఉండదు. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆ టెంప్లెట్ లింక్ పైన. సో లింక్ పైన క్లిక్ చేశాక మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ లింక్ని పేస్ట్ చేసుకుంటా. పేస్ట్. సో గైస్, ఎప్పుడైతే మీరు డిస్క్రిప్షన్కి పోయి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారో లింక్ మీద క్లిక్ చేశాక మీరు ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. సో గైస్, ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసాక కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే క్యాప్చా వస్తుంది, మీ అందరికి తెలుసు. సో ఇలా వచ్చేస్తే బ్లాక్ చేసేయండి. సో దీన్ని ఎక్కడ ముట్టద్దు, ఒకళ్ళు ఎక్కడ ముట్టిరనుకోండి వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. సో వేరే పేజ్కి అయిపోయింది. సో ఇది పేజ్ని క్లోజ్ చేయాలి, మళ్ళీ ఈ పేజ్కి వచ్చేయాలి. గైస్, కిందికి రండి, క్యాప్చా వస్తుంది. వేర్ ఈజ్ క్యాప్చా.
యస్ క్యాప్చా ఇక్కడ ఉంది. నేను రైట్ క్లిక్ చేయండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో కొన్నిసార్లు మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కాడ పిక్స్ చూపిస్తుంది, ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి, కార్స్ ఎక్కడ ఉన్నాయి అని. అక్కడిక్కడ ఫోటోలో కార్స్ కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి, అది క్యాప్చా అయిపోద్ది. అదే కిందికి రండి, కిందికి వచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. యస్ కంటిన్యూ. సో గైస్ కంటిన్యూ క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయాలి అంతే, ఎక్కువ ఏం లేదు. 10 సెకండ్స్ వెయిట్ చేయండి, కిందికి రండి, టైమర్ పడుతుంది. 6 సెకండ్స్, 5 4 3 2 1 అయిపోయింది. సో కింద కంటిన్యూ గెట్ లింక్ వచ్చేస్తుంది, గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇంకో పేజ్ మీద వచ్చేసినాం మనం, ఏం లేదు, నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ మన ఓల్డ్ పేజ్కి రావాలి, వచ్చేస్తాయి డౌన్లోడింగ్స్.